హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. ఎర్లీ పీపుల్ అంటే మన ఆదిమ మానవులు అంటుంటాం, వారు నేచర్లో చాలా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నారు. నేచర్లో ఉండే షేప్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. మనిషికి మెయిన్గా తెలిసింది ఏంటంటే, ఒకటి స్పియర్, గుండ్రంగా ఉండే రాళ్ళు, లేదా బంతి. నేచర్లో చాలా చెట్ల యొక్క మన ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఒక కుకుంబర్ కానీ లేకపోతే వాటర్ మెలన్ కట్ చేస్తారనుకోండి, అది ఎలా ఉంటుంది. దాని తర్వాత ఒక ఆనియన్, ఉల్లిపాయ కట్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది. అలాగే రోడ్డు మీద ఉన్న రాళ్ళు రప్పలు, చెట్ల ఆకులు, ఇవన్నీ మనం గమనించినట్లయితే చాలా షేప్స్ ఉంటాయన్నమాట. ముందు మనిషికి తెలిసింది ఒకటి చూసినట్టయితే, ఒకటి సర్కిల్ రౌండ్గా ఉండేవి. ఏది చెట్లు ఉంటాయి, మీరు ఏదైనా కోసారు అనుకోండి, అది రౌండ్గా వస్తుంది. ఒక దోసకాయని ఇలా నిలువుగా స్లైడ్ చేశారనుకోండి, రౌండ్గా వస్తుంది అన్నమాట. ఒక పుచ్చకాయని కానీ ఇలాగ ఏదైనా ఫ్రూట్స్ అన్నీ వాటిల్లోనూ. అలాగే దాని తర్వాత హెక్సాగనల్ అంటే ఏంటి, మనకి షడ్భుజం ఉంటారు, 6 తేనె తుట్లు, కందిరీగ తుట్టెలు. దాని తర్వాత మనం సముద్ర బొట్టుకి వెళితే ఎన్నో చోట జీవాలు వాటిల్లో పెడతాయి. హెక్సాగనల్ అంటే 6 సైడ్స్ దానికి ఉంటాయి. తేనెటీగలు అందులోనే తేనె మకరందం అంతా అందులో పెడుతూ ఉంటుంది. అవి మోర్ న్యాచురల్ షేప్, దీనిలో స్టేబుల్గా ఉంటుందన్నమాట. అందుకని హెక్సాగనల్ నేచర్లో కూడా వాళ్ళకి తెలిసింది చాలా రకాలు దీనిలో. ఇదైన తర్వాత చూసినట్టయితే మనకి స్పైరల్స్, లతలు, ఎన్నో తీగలతో తిరిగి చెట్ల యొక్క లతలు, మన క్రీపర్స్ ఉన్నాయి, అవి రకరకాలు. అలాగే నత్తగుల్లలు, ఎన్నో ఇలా రకరకాలుగా అన్నమాట. ఈ షేప్స్ అన్నీ ఆ రకంగా నేచర్లో ఉన్నదే. దాని తర్వాత ట్రయాంగిల్స్, ఓ చెట్టు ఉంటుంది, కొన్ని చెట్లు చూడండి మనకి ఈ కోన్ అంటాం, అవన్నీ ట్రయాంగిల్. ఒక రావాకు ఉందనుకోండి, మీరు అవుట్ సైడ్ గీతలు గీస్తే ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. షేప్స్ ట్రయాంగిల్గా ఉంటాయి. అందుకని ట్రయాంగిల్ చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో చాలా ఉంటాయి అన్నమాట వాటర్లో రకాలుగా. అలాగే ఇక్కడ మనకి చూడండి, ఇది ట్రయాంగిల్ కనిపిస్తూనే ఉంది, ఇది ట్రయాంగిల్ కిందే కనిపిస్తూ ఉందన్నమాట దానిలోనూ. అలా ఇది అయిపోయిన తర్వాత మనకి స్పియర్స్ అంటే రౌండ్గా, గుండ్రంగా. దాంతో మనం మిఠాయి ఉండలు అంటున్నాం కదా, లడ్డూలు అంటున్నాం కదా, అలాగే రాళ్ళు కూడా గుండ్రంగా కనిపిస్తాయి, కొద్ది ఇలాంగేటెడ్గా ఇట్లాగా ఉండి కొంత ఏదైనా సరే ఒక స్పెరికల్గా ఉన్న దానిలో ఉంటాయి. దాని తర్వాత గొట్టాలు కింద ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా వస్తాయి. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఈ కోరల్స్ రకరకాల షేపుల్లో ఉంటాయి. అలాగే మనకి ఈ పైన ఇంకా చూసినట్టయితే స్టార్ ఫిష్కి 5 దానికి అంగాలు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మనకి చాలా వరకు ఎన్నో నేచర్లో చూస్తే ఒక మన కట్ చేస్తాం అనుకోండి ఫ్రూట్స్, వెంటనే లోపల ఇప్పుడు దానిమ్మ ఓ రకంగా ఉంటుంది. అలాగే దోసకాయ కట్ చేసామనుకోండి, కట్ చేసినట్టయితే దోసకాయ లోపల షేప్స్ ఉంటాయి, గింజలు అరేంజ్మెంట్ ఉంటాయి. ఇలాగా మేజర్గా చూసినట్లయితే ఇవి 2D 3D అంటే ఏమిటి అంటే, 2D అంటే ప్లెయిన్గా 2 సైడ్లే కనిపించడం, ఇలా ట్రయాంగిల్. ఇదే ఇలాగా షేప్ వచ్చిందనుకోండి ప్రిజం లాగా, వాటిల్లో 3D పిక్చర్స్. అలాగే డిఫరెంట్ షేప్స్ మనం చూసినట్టయితే దీనిలో వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది పెంటగన్, ఇది 5 ఉన్నాయి షేపులు అన్నమాట. ఫుట్బాల్కి ఉంటుంది, ఫుట్బాల్కి పెంటగన్స్ వాటిల్లోనే ఉంటాయి. అలాగే ఇది స్క్వేర్, రెక్టాంగిల్, దాంతో రోంబస్, వీటిలో రకరకాలు. ఇదే కాకుండా కాలువలన్నీ ఉన్నాయనుకోండి, బ్రిటిష్ వాళ్ళు కూడా కాలువలు అవే చూసి ఈ వాగుల్ని వాటిల్ని అలా తయారు చేశారు. మనకి ఒక దీనిలో షేప్ పైన వెడల్పుగా ఉంటుంది, కింద పల్చగా ఉండి కాలువలు ఇవన్నీ మనకి ట్రెపీజియం లాగా వాటిల్లాగా వస్తాయన్నమాట. అలాగే రెక్టాంగిల్ షేప్స్, స్పియర్స్, రకరకాలుగా చూస్తే ఈ షేపులు ప్రధానంగా ఉన్న 5 రకాల షేపుల నుంచే వాటిలు మారుతున్నాయి. అది 2D కానీ
3D కానీ ఆకులు, చెట్లు, ఫ్రూట్లు అన్నీ ఏవైనా సరే నేచర్లో మనం చూసేవన్నీ మనకి చాలా వరకు ఈ షేప్స్ మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే హిస్టరీ ఆఫ్ సైన్స్లో మనకి నేచర్లో కనిపించే ఫిగర్స్ని దాన్ని మనం చాలా ప్యాటర్న్స్ కింద మార్చుకున్నాం. ఎన్నో రకరకాల షేప్స్లో వస్తాయి. ఇవి మల్టిప్లై అవుతుంటాయి, మారుతూ ఉంటాయి, డిజైన్స్ వస్తుంటాయి. అన్ని రకాలుగా మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.